హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. నేను మా మనగాడు ఇద్దరమే ఉంటే మా ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దురండి. పాపం వాడికి వాళ్ళ అక్క లేక వాడికి ఒక్కడానికి ఆడుకోవడానికి ఏం తోచక అసలు వాడు ఇంకేం చేస్తాడో వాడికే తెలీదు. చూడండి, అప్పుడే సర్ది నీట్గా పెట్టుకున్నా. ఇంకా వాళ్ళ మమ్మీకి పని ఉందని చెప్పేసి పట్టుకొచ్చా. ఇక చూడండి, సోఫాలన్నీ లాగి బొమ్మలన్నీ లాగి ఇల్లు వీకి పందిరేస్తాడు మా వాడు వస్తే మటుకి. కానీ చిరాకు అనిపించదు పాపం. మళ్ళీ వాడికి వీలైనంత వరకు వాడే సర్దుతాడు ఎక్కడో అక్కడ. బాగా అనిపిస్తుంది. చిరాకు చేయడం కాదు, మళ్ళీ సర్దడం గ్రేట్ కదా. అసలు ఆ వయసులో పిల్లలు పాపం వాడు ఇవన్నీ సర్దునాను అనగానే సర్దుతానే ఉంటాడు. వాడు ఒక్కడు ఉండి పాపం ఏం తోచట్లేదు. ఏదోలా అనిపిస్తుంది వాడిని అలా చూస్తే. చూడండి, ఇంకా మొత్తం సర్దే నాన్న అంటే నిదానంగా సర్దుతున్నాడు. మళ్ళీ చిరాకు వచ్చి లాగాడు. మళ్ళీ సర్దునానంటే సర్దుతున్నాడు. ఇంక ఇలా ఉంటుంది మా మనగాడితోటి. అసలు ఎన్ని చిలిపి చేష్టలు చేస్తాడో, ఎంత చిలిపాటలు ఆడతాడో. ఇంక అన్నీ అయిపోయినాయి. మళ్ళీ సోఫా ఎక్కాడు. నన్ను కూర్చోమని చెప్పి పక్కన ఇలా ఆడుతున్నాడు అనమాట. చూడండి, అటు ఇటు తిరుగుతూ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్